నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఆల్ మీడియాస్లో ట్రెండ్ అవుతున్నటువంటి విషయము, బజ్ అవుతున్నటువంటి విషయము, చిరంజీవి గారికి మనమరాలు పుట్టింది, కొణిదెల వంశంలో లక్ష్మీదేవి పుట్టింది అనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది. అందుకని ఆ అమ్మాయి జాతకం, చిరంజీవి గారి మనమరాలు మరియు రామ్ చరణ్ ఉపాసన దంపతుల యొక్క గారాల పట్టి యొక్క జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి పుట్టింది ఈరోజు తెల్లవారుజామున 1:46 పునర్వసు నక్షత్రము, 2వ పాదము, మిథున రాశి, జన్మనామం కోణంగి. అలాగే ఈ ముగ్గురి నక్షత్రాలు ఏదో తీసుకున్నట్లయితే రామ్ చరణ్ గారిది రోహిణి, ఉపాసన గారిది కృత్తికా నక్షత్రము, అలాగే ఇప్పుడు పుట్టినటువంటి పాపది పునర్వసు నక్షత్రము. సో ఓవరాల్గా వీళ్ళ ఇంట్లో కనుక తీసుకుంటే ముగ్గురిది రామ్ చరణ్ గారిది కృష్ణుడి నక్షత్రము, అలాగే ఇప్పుడు పుట్టిన పాప యొక్క నక్షత్రం రాముడి నక్షత్రము, అలాగే ఉపాసన గారి నక్షత్రం అమ్మవారి నక్షత్రం. సో ఈ 3 నక్షత్రాలు దేవతా అంశ కలిగినటువంటి, అంటే దైవికాంశ కలిగినటువంటి ఒక నక్షత్రాలు. అలాంటి నక్షత్రాల్లో వీళ్ళు పుట్టడం జరిగింది. మరి ఈ అమ్మాయి పుట్టడం వల్ల ఎలాంటి ఉండబోతా ఉంది? జన్మంలో ఈ అమ్మాయి జాతకంలో, పాప జాతకంలో గురు చండాల యుగం లగ్నంలో ఉండి, ద్వితీయంలో బుధుడు ఉన్నాడు, అలాగే తృతీయంలో రవిచంద్రుడు ఉన్నారు, చతుర్థంలో కుజ శుక్రుడు కలిసి ఉన్నారు, అలాగే సప్తమంలో కేతువు, ఏకాదశంలో శని. ఈ అమ్మాయి జాతకంలో విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది. గురు చండాల యోగం అనేటువంటిది ఉంది. చిరంజీవి గారికి ఉన్నటువంటి యోగమే ఈ అమ్మాయికి కూడా ఉంది. సో ఈ యొక్క అమ్మాయి జాతకం వల్ల కొణిదెల వంశానికి, మరీ ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీకి విపరీత రాజయోగం అనేటువంటిది పట్టే అవకాశం ఉంది. నేను ఇక్కడ చిరంజీవి గారు, సురేఖ గారు, రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, పాప, ఈ 5 గురించే మాట్లాడుతూ ఉన్నా. కొణిదెల వంశం అంటే ఈ 5 గురించే మాట్లాడుతూ ఉన్నా. ఈ 5 జాతకంలో విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది. చాలా అనుకూలంగా ఉండేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఈ అమ్మాయి జాతకంలో రాబోయే కాలంలో, అంటే పెద్దగా పెరిగిన తర్వాత చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు ఈ అమ్మాయి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిరంజీవి గారికి ఉన్నంత పేరు, రామ్ చరణ్కి ఉన్నంత పేరు, ఉపాసన గారికి ఉన్నంత పేరు ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ పై స్థాయిలోనే ఉండేటువంటి అవకాశం ఈ పాప జాతకంలో గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ పాప యొక్క జన్మించడం వల్ల అందరికీ, తల్లికి, తండ్రికి, తాతకు, అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి ఒక పెద్ద అంశం. ఎందుకంటే చాలా రేర్ కాంబినేషన్స్తో గురు చండాల యోగంలో జన్మించినటువంటి అమ్మాయి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో చిన్న చిన్న మైనస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పంటికి సంబంధించి, చెవికి సంబంధించి న్యూరో రిలేటెడ్ ఇష్యూస్, మైనర్ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఫర్దర్గా రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులకు ఇక సంతానం ఉండకపోవచ్చును. ఎందుకంటే గురు చండాల యోగం ఉంది, అలాగే శని గురువుని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సింగిల్ చైల్డ్గా ఈ జాతకం కనిపిస్తూ ఉంది. అంటే ఒకే ఒక్క అమ్మాయి ఇంట్లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి చిరంజీవికి సంబంధించి, ప్రత్యేకించి చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి ఇంకా మగ సంతానం వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చును. అంటే రామ్ చరణ్ గారికి మగ సంతానం ఇక మీదట ఉండకపోవచ్చును అనేటువంటిది ఈ యొక్క పూర్తి జాతకపరమైనటువంటి విశ్లేషణ. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే చిరంజీవి గారి కుటుంబంలో వాళ్ళు నిజంగానే లక్ష్మీదేవి జన్మించినట్టుగా భావించాల్సి ఉంటుంది. చాలా మంచి అనుకూలమైనటువంటి జాతకురాలు జన్మించింది. సో చిరంజీవి గారి ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలోని చిత్ర పరిశ్రమను కమాండ్ చేస్తున్నటువంటి, ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని విపరీతమైనటువంటి అవకాశాలను సంపాదించుకుంటున్నటువంటి హీరోయిన్ శ్రీలీల. సో కర్ణాటకకు సంబంధించినటువంటి శ్రీలీల అమెరికా నుండి వచ్చి భారతదేశంలో, మన సౌత్ ఇండియాలో విపరీతమైనటువంటి అవకాశాలను దక్కించుకుంటా ఉంది. సో శ్రీకాంత్ గారి అబ్బాయితో చేసినటువంటి సినిమా, అక్కడ నుండి పెళ్లి సందడి నుండి స్టార్ట్ అయినటువంటి ఆమె యాత్ర అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం. సో ఆమె జాతకాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. సో తన జాతకరీత్యా తనది మీనరాశి అయ్యింది. జాతకంలో రవి, గురు, శని, శుక్ర, కుజ కాంబినేషన్స్ కనుక ఈ జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే, అంటే జనరల్గా నేను వాళ్ళ టైమింగ్ను, బర్త్ టైమింగ్ను నేను ఎవరికి చెప్పను, నాకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయను. సో ఈ అమ్మాయి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే శుక్రుడు, నేను చూపించిన లగ్నం కూడా తప్పు, ఈ ఒరిజినల్ లగ్నం కాదు ఇది. నార్మల్గా నేను లగ్నం వేసి చూపిస్తూ ఉన్నాను మీకు. ఒరిజినల్ పొజిషన్, ప్లానటరీ పొజిషన్లో చంద్రుడు తప్ప మిగిలిన గ్రహాలు ప్లస్ లగ్నం మెయిన్ తీసుకుంటే ఇది మార్చి ఉంది. సో ఈ అమ్మాయి జాతకంలో శుక్రుడు చాలా ఉచ్చలో ఉన్నాడు, అలాగే రవి, గురు, శని కాంబినేషన్ అనేటువంటిది ఈ అమ్మాయి జాతకంలో 10వ స్థానంలో రవి, గురు, శని ఉండడం జరిగింది. సో విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, అలాగే విపరీతమైనటువంటి అవకాశాలు, తర్వాత విపరీతమైనటువంటి ఆదాయము, డబ్బు అనేటువంటిది అమ్మాయి జాతకంలో గోచరిస్తూ ఉంది. ఇది 2023వ సంవత్సరము జూన్ నెల.
ఇక్కడ నుండి కనుక తీసుకుంటే ఈ అమ్మాయి జాతకంలో 2028వ సంవత్సరం వరకు, అంటే ఇంచుమించుగా 5 సంవత్సరాల పాటు టాలీవుడ్ను లేదా సౌత్ ఇండియాలో 2-3 భాషల్లో ఈ అమ్మాయి ఏకఛత్రాధిపత్యం కనిపిస్తూ ఉంది. అంటే విపరీతమైనటువంటి అభివృద్ధి గోచరిస్తూ ఉంది. చాలా గొప్ప జాతకం ఈ అమ్మాయి జాతకం. ఇంచుమించుగా నయనతార జాతకానికి దగ్గరగా ఉండేటువంటి ఒక జాతకం. అంటే ఎక్కువ రోజులు, అలాగే ఎక్కువ కమాండింగ్ ఇండస్ట్రీలో చేసినటువంటి హీరోయిన్లు కనుక కొంతమంది ఉన్నారు మనకు. టాలీవుడ్లో ఒక సమంత, ఒక అనుష్క, ఒక నయనతార, ఒక కాజల్ అగర్వాల్. సో అలాంటి ఒక జాతకంగా మనకు ఈ అమ్మాయిని తీసుకువచ్చిన శ్రీలీలను. ఎందుకంటే 2024 కల్లా మనకు ఒక 2-3 హీరోయిన్లు తెరమరుగయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పూజా హెగ్డే, సమంత, రష్మిక మందన్న. సో తర్వాత కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ తదుపరి స్థానాన్ని శ్రీలీల ఆక్రమించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, శ్రీలీల జాతక రీత్యా రాబోయేటువంటి 6-7 సంవత్సరాల పాటు పూర్తిగా టాలీవుడ్ను ఏలేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. టాలీవుడ్తో పాటు సౌత్ ఇండియాలో ఇంకొక భాష, అంటే ఇంచుమించుగా ఒక 2-3 భాషల్లో ఈ అమ్మాయి పూర్తిగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయికి రాజభోగం అనేటువంటిది చిత్ర పరిశ్రమలో గోచరిస్తూ ఉంది. ఆల్ ది బెస్ట్ శ్రీలీల. ఓం నమో వెంకటేశాయ.